సమూయేలుకు ప్రతికూలంగా ఉండేది గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నిన్ను విసర్జించి ఇతర దేవతలు పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే వారి ఏలబోగు రాజు ఎట్టివాడగును, నీవే సాక్షివే వారిని దృఢముగా తెలియచేయము. ఆమేన్. దేవుడు మీకు అర్థమైన రీతిగా ముందు వాక్యం చదివేశాం కాబట్టి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన మా తండ్రి, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును ప్రతి హృదయము మరి చదవం ప్రభు, ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకునే రీతిగా నీ సన్నిధిలో దీన్ని వివరించడానికి, ఇందులో మర్మమును బయలుపరచమని నీ నామములో నన్ను నిలబెట్టుకున్న ప్రభు, నీకు ఇచ్చిన ఈ కృపను, ఈ ధన్యతను మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ వాక్యమును ఏ విధంగా నీ బిడ్డలకు వివరించాలో దయచేసి మీరే మా ఎద్దుకు వచ్చి నీ కృపను, నీ కనుక మాకు అనుగ్రహించమని, వివరంగా దీన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని యేసునామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అమ్మా, మొట్టమొదటిగా మైక్ కట్టేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. కానీ ఎందుకు చెప్పానంటే, ఈ మైక్ కట్టుకోవడానికి గల కారణం, ఈ వాక్యం చెప్పడానికి గల కారణం, ముందు మన వాక్యంలోనికి వెళ్ళాలి. నేను వాక్యాన్ని ముందు మీకు అప్పు చెప్పాను. ఏమని? ఈ కథ మీకు ఎందుకు చెప్పానంటే, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనేది కూడా మీకు తెలియాలి. నేను 20 సంవత్సరాల క్రితం కువైట్లో పనిచేశాను. చిన్నగా చెప్పేస్తాను. తర్వాత కొన్ని ఇబ్బందులు పాలయ్యి నేను ఇండియాకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇక్కడికి రావడానికి నేను ఎక్కడైతే తప్పు చేశానో మళ్ళీ అక్కడి నుంచి నన్ను పైకి లేవదెత్తు ప్రభువా అని అడిగాను. 14-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు నన్ను కోటికి తీసుకొచ్చాడు. దేవుడు అద్భుతంగా ఇక్కడికి వచ్చాక కూడా చాలా శోధనలు వచ్చినాయి. ఈ సంఘంలో గల రావడానికి కారణం ఏంటంటే, మా బావగారు నికోలస్ గారు, పద్మ మా అక్క ఆవిడ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. వాళ్ళదే సంఘం కృపా సహవాస రక్షణ సహవాసం. శ్రీధర్ గారయ్య గారు ఆ సంఘానికి నన్ను మా అక్క ఇన్వైట్ చేసింది. అక్కడికి వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్పారు. మా బావగారు క్రిస్మస్ రోజుని చూశాను. ఇదే సంఘంలో నా మిత్రుడు పిలిపయ్య గారు 20 సంవత్సరాల క్రితం నాకు బాగా సన్నిహితుడు. ఆయన ఒక హిందూ, ఆయన యేసు ప్రభు తెలియని ఒక అన్యుడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఒక పల్లవి పాడుతున్నాడు. నేను ఆయన చూశాను. నా కళ్ళల్లో నీళ్లు, నాకు ఒక హృదయంలో ఏంటి పిలిపయ్య గారు ఇలా మారాడేంటి, ఈయన సేవకుడా, ఈయనకి సంఘం ఉందా? నేను చాలా ఆశ్చర్యపోయానమ్మా. యేసు ప్రభుని తెలిసిన మనమే, దేవుని చిన్ననాటి నుంచి మనం అర్థం చేసుకుని ఆయనలో పుట్టి పెరిగిన మనమే ఆయన అలా ఆరాధించలేదు. పిలిపను ఆరాధించాడు. చూశాను దేవుణ్ణి. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు గొప్ప న్యాయవంతుడు, నాయన కథను మొత్తం మార్చగల దేవుడు నువ్వు అని ఆ రోజు నేను ప్రార్థన కూడా చేశాను. ఏడుస్తూ ప్రార్థన చేశాను. నువ్వు కథను మార్చగలిగిన దేవుడు ప్రభువా నేను ప్రార్థన చేశాను. ఈ సమయం ఇచ్చినటువంటి మొట్టమొదటిగా శ్రీధరయ్య గారికి, తన సంఘానికి, అలాగే నా స్నేహితుడు పిలిపయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఎంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి, మరలా నేను ఈ మైక్ పట్టుకోవడానికి, మీకు వాక్యం చెప్పడానికి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి దేవునికి నేను చాలా రుణస్థులైనాను కనుక ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని మనం తెలియజేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్నాడు. ఒక విషయం చెప్తున్నాను. 7వ అధ్యాయం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబో రాజు ఎట్టువాడోగునో నీవే సాక్షివే వారికి దృఢముగా తెలియచేయము. దేవుడు క్లియర్గా చెప్పాడు. ఆహారము, వస్త్రములు, జబ్బులు, జాడ్యాలు ఎన్నెన్నో ఉన్నా కానీ నేను ఎన్నో సంవత్సరాలు, 40 సంవత్సరాలు నేను ఐగుప్తు దేశంలో నేను వారిని పరిపాలించి 70 సంవత్సరాలు వారిని, 400 సంవత్సరాలు వారిని కాపాడి, అనేక కష్ట నష్టాల నుంచి నేను వారి ఇరుకులు ఇబ్బంది నుంచి నేను కాపాడితే నన్ను కాదని వారు రాజు కావాలని ఏలుకుంటారా? నువ్వే వాళ్ళకి ఉత్తరగా ఉండు, నువ్వే వాళ్ళకి సాక్షిగా ఉండు, నువ్వే వారిని ఏం చేస్తావో చేయి సరే అని చాలా దుఃఖపడ్డాడు దేవుడు.
చాలా ఆవేదన పడ్డాడు దేవుడు, చాలా మానసికంగా బాధపడ్డాడు దేవుడు. అంటే ఈ రోజు యేసు ప్రభువును కాదని నీవు దేన్ని అనుసరిస్తున్నావు తెలుసా? నీవు లోక రక్షకుని అనుసరించడం లేదు, ఈ లోక మర్యాదలు నువ్వు అనుసరిస్తున్నావు. ఏమనంటున్నాడు? నువ్వు పూజించేది ఎవరిని, నువ్వు ఆశ్రదించేది ఎవరిని, నువ్వు ఇష్టపడేది ఎవరిని? రాత్రికాల సమయంలో నేను అడుగుతున్నాను. నువ్వు ఇష్టపడేది అన్య దేవతలను, నువ్వు ఇష్టపడేది అహంకార బుద్ధిని, నువ్వు ఇష్టపడేది మానసికమైన రోగమును, నువ్వు ఇష్టపడేది ఎదుటి వాళ్ళు గొప్పగా ఉన్నారు నేనెందుకు ఉండట్లేదని, వాడు గొప్పవాడు నేనెందుకు అలా ఉండట్లేదని నువ్వు ఇష్టపడుతున్నావు. యేసుక్రీస్తు మార్గంలో నువ్వు రావడం లేదు. ఆయన నీకు రాజుగా ఉంటానమ్మా, నీకు భర్తగా ఉంటాను, నీకు శిరస్సు అయి ఉంటాను, నీ కష్ట నష్టాలు నేను ఉంటానమ్మా, నువ్వు ఎన్నో సమస్యల నుంచి నువ్వు బయటికి నేను తీసుకొచ్చాను, నువ్వు నన్ను అనుసరించు, నువ్వు నన్ను సేవించు, నువ్వు నన్ను ఆదరించు, నువ్వు నాకు తోడుగా నా సేవకుడివై నువ్వు దివారాత్రులను నన్ను సేవిస్తామని నేను అడుగుతుంటే నీకు వేరే రాజు కావాలని, నీకు వేరే ఆలోచనలోకి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నావు కుమారుడా, నువ్వు అనుకుంటున్నావు కుమార్తె. ఇది కరెక్ట్ కాదు, నేను చాలా దుఃఖపడుతున్నాను అంటున్నాడు అమ్మాయి రాత్రికాల సమయంలో. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నేను నీకు రాజుగా ఉండాలనుకుంటున్నాడు, నేను నీకు రాజుగా ఉండాలనుకుంటున్నాడు, నేను నీకు భర్తగా ఉండాలనుకుంటున్నాను, నేను నీకు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను, నీకు గొప్ప యోగ్యుడిగా ఉండాలనుకుంటున్నాను, నీ కుటుంబాన్ని కాపాడే యోగ్యుడిగా, నీ కుటుంబాన్ని దక్కించే మానవునిగా నేను ఏవైతే చేయాలో నీకు చేస్తానంటున్నాడు దేవుడు. కానీ మనం ఎవరిని పూజిస్తున్నామో తెలుసా? అదే గ్రంథంలో చెప్తున్నాడు. మీరు 7వ అధ్యాయము, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు వారిని ఇట్లా నేను మీ అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతులను మిమ్మును విడిపించును, అంతనే ఇశ్రాయేలు బయలు దేవతలు అష్టూరు దేవతలను తీసివేసి యెహోవాకు మాత్రమే సేవించిరి. దేవుడు అంటున్నాడు. ఆయన విన్నారా? ఎప్పుడు చాలా స్టోరీ జరిగింది ఇందులో. ఆ స్టోరీ జరిగిన తర్వాత వారు ఎప్పుడు విన్నారు? అష్టోరోతు అంటే ఎవరు? నీ యొక్క అందమే నీ అష్టోరోతు, నీ డబ్బే నీ అహంకారము, ఈ అహంకార బుద్ధిని, నీ డబ్బును, నీ కలిగిన సమస్తాన్ని నువ్వు పూజిస్తున్నావు కాబట్టి దేవుడి దగ్గర రావటం లేదు. నువ్వు ఒక్కసారి ఆయన నాకు రాజుగా ఉండాలి నూతనమైన సంవత్సరంలో, ఆయన నాకు గొప్ప రక్షకుడిగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అప్పుడు నీకు ఆయన గొప్ప సేవకుడిగా ఉంటాడు. నీ ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీ కుటుంబంలో ఎన్నో బాధలు ఉన్నాయి. ఎక్కడ తీరుతున్నాయి? ఏ విధంగా తీరుతున్నాయి? తీరవో. నీ పక్కది బాగున్నది అన్నా, నీ పక్కడు బాగున్నాడన్నా నువ్వు వార్చవో. నీదంతా అసూయ బుద్ధి, నీకున్నటువంటి హృదయంలో భయంకరమైన వేదన రోదనతో ఉన్నావు. నీకు ఎలా వస్తుంది సమాధానం? ఆయన రాజుగా అంగీకరిస్తేనే కదా, ఆయన నాకు రాజుగా ఉన్నాడు అంటేనే కదా నీ సమస్య తీరుతుంది. మనం ఎవ్వరం కూడా ఒప్పుకోము. ఈ 5 నిమిషాలు అయిపోతుంది, ఇక్కడ ఎలా ఉన్నాం కదా, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మన బుద్ధి అదే. కానీ నూతనమైన సంవత్సరంలో ఒక చిన్న విషయాన్ని మీకు ఎలా బ్రతకాలనే దానికోసం కూడా నేను చూపిస్తానమ్మా. మరి న్యూ ఇయర్ వచ్చేస్తుంది. నేను అనే మాట ఏంటంటే, భూమి మీద బ్రతుకుతాం, క్షణిక ఆవేశం మన హృదయాలు ఎలాంటి అంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి దేవుడు ఏనాడో బాధపడిపోడు మన కోసం. అప్పటి నుంచి కూడా దేవుడు చాలా చాలా ఓపికతో నీ కోసం నా కోసం చాలా ఓపికతో ఉన్నాడమ్మా. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి, నేను నీకు రాజుగా ఉంటానమ్మా, నీకు నేను భర్తగా ఉంటానమ్మా, నీకు నేను అన్నగా ఉంటాను, తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను, నన్ను ఆదరించు, నన్ను సేవించు, నా సన్నిధికి రా, నా సన్నిధి నీకు తోడుగా ఇస్తానంటున్నా సరే మనం వినటం లేదు. దయచేసి చెప్తున్నా, ఈ నూతనమైన సంవత్సరంలో మనం ఆయనను రాజుగా అంగీకరిస్తే, మనం ఆయనను గొప్ప రక్షకుడిగా అంగీకరిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో మేలు జరుగుతుందని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మన కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదం జరుగుతుందని నేను చెప్తున్నాను. నేను అనుభవంగా చెప్తున్నాను. నా జీవితంలో నేను ట్రైనింగ్ అయిన పాస్టర్ని, కానీ చెయ్యని పాపం లేదు, చెయ్యని ద్రోహం లేదు. దేవుడిని అడిగాను, ప్రభువా నన్ను వదిలేస్తావా? నా జీవితం ఇంతేనా? నన్ను ఒక్కసారి నువ్వు బాగు చేయనైనా, నీతో జీవితాంతం బ్రతుకుతాను ప్రభువా. నేను నీ వాక్యం తెలిసిన వ్యక్తిని, నన్ను వదిలేయొద్దు ప్రభువా, నాకు ఒక్క అవకాశమేనైనా. నేను నీకోసం ఒక్క అడుగు వేస్తే నువ్వు 100 అడుగులు వేస్తానన్నావు కదా. ఇదిగో ప్రభు, నేను ఒక్క అడుగు వేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీవు నా కోసం 100 అడుగులు వేస్తానన్నావు.
రా ప్రభు అని అడిగాను. నా దేవుడు మరలా నా పాత జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఇది మొదలుకొని నేను నిరంతరం ఆయన సేవకుడిగా, ఆయన కుమారునిగా, ఆయన పరిచారకుడిగా బతకాలని ఆశపడుతున్నాను. అట్టి హృదయాలు మీకు కావాలి. అట్టి నమ్మకమైన సేవ మీరు కూడా చేయాలని ఆలోచన వస్తే నీ గుడారంలో ఏ తెగులు ఉండదు. మనం ఎప్పుడైతే ఎదుట వారిని నాశనం అవ్వాలని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే నీ కుటుంబంలో పతనం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం ఎదుట వారిని తప్పుగా ఎంచుతామో అప్పుడే నీ హృదయంలో ప్రతి అలజడి మొదలవుతుంది. ఇది పోవాలి అంటే చిన్నగా ఒక విషయం చెప్తాను. 1 కొరింథీ 2 కొరింథీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 6వ వచనం చదవండమ్మా. నేను చదువుతాను. 1 కొరింథీ 5వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 2 నిమిషం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియు చేయనని మీరెరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద గుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. మన చొంతన చూడమ్మా. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులిసి అంటే దీని అర్థం ఏంటంటే అమ్మా, నేను చిన్న విషయం చెప్తాను. మారిపోయాం. నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందాను, పాటలు పాడేస్తున్నాను, వెళ్ళిపోయాను, దేవుని సన్నిధిలో ఆరాధన చేసేస్తున్నాను, నాకు ఏ తప్పు లేవనుకోవచ్చు. కానీ ఆమె రహస్యమంది ఏ తప్పు చేస్తుందో ఆ పులిసిన పిండి వల్ల మొత్తంతా నీ భక్తంతా పులిసిపోతుంది. చిన్న తప్పు చాలు మన కుటుంబంలో. భర్త చేసిన భార్యకు వస్తుంది, భార్య చేసిన భర్తకు వస్తుంది. మనం ఎవరైతే ఏ తప్పు అయితే చేస్తామో మొత్తంతా పాడైపోతుంది. కనుక మనము ఎలా ఉండాలంటే, ఈ పస్కా పశువు అంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన ఏమంటున్నాడంటే, ముద్ద ఏ ముద్దగా? పరిశుద్ధ ముద్దగా, యథార్థమైనటువంటి ముద్దగా, నీతి కలిగిన ముద్దగా, మంచితనం కలిగినటువంటిగా, నిష్కపటమైనటువంటి భక్తి కలిగిన వారమైతే అష్టోరోతు దేవతల నుంచి మరి మోయాబీలు, అమేరీయులు, పెరిజీలు, హిబీయులు అనేక మంది బాధ నుంచి దేవుడు తప్పించి వాళ్ళను కాపాడాడు. దేవుడు సౌలును ఎన్నుకున్నారు. సౌలు ఎవరు? మానవరాజు. సౌలులో ఏముంది? ఆత్మీయత లేదు. సౌలులో ఏముంది? తిరుగుబాటుతనం ఉంది. సౌలులో ఏముంది? అహంకారం ఉంది. సౌలులో ఏముంది? బాధ్యత లేని రాజు. అతను అనేక మందిని బాధించాడు, అనేక మందిని వేధించాడు. అతడు అభిషేకించిన దావీదును చంపడానికి చూశాడు. సాతానికి సాదృశ్యంగా సౌలు పరిపాలించాడు. కాబట్టి సౌలు నిలబడాడా? నిలబడలేదు. అదే అధ్యాయంలో చెప్తాడు, నా హృదయానుసరుడు ఎవరు? నేను ఏర్పరచుకున్న రాజు దావీదునని దేవుడు బహిరంగంగా చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన స్త్రీగా నువ్వు ఉన్నావా? నీ హృదయాన్ని ఎరిగిన పురుషుడిగా నువ్వు ఉన్నావా? దేవుని కొరకు నువ్వు ఆశపడిన వాడవైతే, దేవుని కొరకు నువ్వు ఆశ కలిగిన దానివైతే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో మేలు చేస్తాడు. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నా రాజుని నువ్వు ఎన్నుకుంటే ఈ పులి అనే యొక్క రొట్టెను మనము పస్కా పశు బలువుగా నా క్రీస్తు నా కొరకు చనిపోయాడు, నేను ఖచ్చితంగా ఆయన కొరకు బ్రతకాలని నువ్వు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మేలు జరుగుతుంది.
నీ భర్తగా, నీ తండ్రిగా, నీ తల్లిగా యేసు ప్రభును అంగీకరించు. నా రాజు యేసు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడే నిజమైన న్యూ ఇయర్ నీ హృదయానికి, నీ కుటుంబానికి కలుగును గాక. ఇచ్చినటువంటి వాక్యాన్ని, ఇచ్చినటువంటి మరి సమయాన్ని మరి దేవుడు బహుగా దీవించును గాక. మరి సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మరి ఇచ్చిన గొప్ప దైవజనులకు వందనాలు తెలియజేసుకుని సమయాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు దేవుడు ఇక్కడ మాట్లాడినాడు కాబట్టి ఆ బిడ్డ ద్వారా ఇది మర్చిపోకుండా మనం నెమరు వేసుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే వాక్యం అనేది చాలామంది విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు, మనం ఖచ్చితంగా నెమరు వేసుకోవడం ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. సో ఇంకొక 5 నిమిషాలు ఉన్నది. మన మధ్యలో సామ్యూల్ గారు వచ్చి ఈ 5 మినిట్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. పాస్టర్ సామ్యూల్ గారు. దేవనామాన్ని మీ అందరికీ వందనాలు తెలియపరుస్తాను. ఈ యొక్క 2025 చివరి దినం మనము దేవుడు మనల్ని సురక్షితంగా భద్రపరిచాడు. ఎందుకంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ఆయన ఎటువంటి తోడు అంటే మనకు జరగరాని ప్రాబ్లమ్స్ మన మీదకి వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. నీ దూతలు నన్ను భద్రపరిచారు, తండ్రి మీరు నన్ను కాపాడని అంటారు. ఆయన తోడు మనకు ఉంది కాబట్టి మనము క్షేమంగా ఉన్నాం. ఏ క్షేమమైనా మనము చేరవలసింది గమ్యం పరలోకంలో. అర్థమైందండి? ఈ 2025లో చివరి దినాల్లో చివరి రోజు అంటే 5 నిమిషాల్లో కంప్లీట్. ఇయర్ మనము అంత బాధ్యతగా తీసుకోకూడదు. దేవుని పట్ల మనం ఎలా ఉండాలంటే, ఒక సంఘం నడిపించాలంటే ఎంతో ఖర్చుతో కూడింది, భారంతో కూడింది, సమస్యలతో కూడింది. సంఘానికి మనము పరిచారకులుగా ఉండాలి, సంఘానికి సహకారిగా ఉండాలి. అప్పుడే ప్రభు మనకి తోడు ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎన్నైనా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలున్న దేవుడికి తెలుసు మన విషయాలన్నీ కూడా, మనం చెప్పకుండానే తెలుసు. అది మనం ప్రార్థన ద్వారా కూడా తెలియపరచడం కూడా చాలా మంచిది. కాబట్టి మనమందరము దేవుని విషయంలో నమ్మకముగా, పరిశుద్ధముగా, ఎందుకంటే కన్యక ద్వారా మనకి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహింపబడ్డాడు. కన్య అంటే పవిత్రమైనది కాబట్టి కన్యాదానం అంటారు. కొరింథీయులు చెప్తూ ఉంటాడు కదా, కన్యకనే నిన్ను ప్రదానం చేయబడింది. క్రీస్తుకు మనకు ప్రదానం చేయబడాలి. ఈ రాత్రికాల సమయంలో, చివరి సమయంలో మనము ప్రదానం చేయబడాలంటే మనం ఎలా ఉండాలి? హృదయము పరిశుద్ధంగా ఉండాలి. అది లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నా, నూతన సంస్కృత శుభాకాంక్షలు అని చెప్పుకున్నా ఏమి నిష్ప్రయోజనం. కాబట్టి ఒక ఒప్పందము, ఒక సమర్పణ, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. చివరి రోజులు పాస్టర్ గారు నన్ను పిలుస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? నేను ఇండియాలో సువార్త చేస్తున్న అద్భుతమైన పరిచర్య, మా నాన్నగారి సేవకుడు నాతో పాటు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని మెసేజ్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా సువార్తను ప్రకటించకపోయినాడలా శ్రమ అంటున్నాడు. మరి ఇప్పుడు ఎవరికి వస్తుందా శ్రమ? చెయ్యకపోతే మనకు వస్తుంది శ్రమ. ఎవరు? సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ప్రతి వ్యక్తి కూడా దేవునికి నువ్వు శిష్యుడు. స్త్రీ ఉండాలి, పురుషుడు ఉండాలి. ఒక సేవకుడే కాదు, సేవకుడితో పాటు మనమందరం సువార్త చేయాలి. ఎంతమందిని మనం క్రీస్తులు తీసుకొచ్చామో, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మనం నిలబడిపోవాలి. మన పేరు ఆ గ్రంథంలో హతసాక్షులుగా. మనం ఒక జైలుకి వెళ్తే సువార్త కొరకు మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. కాబట్టి ఒక ఒప్పందం మీరు తీసుకోండి. దేవుని పట్ల పరిశుద్ధంగా ఉండండి, పరలోకం చేరటానికి ఉండండి. ఇక్కడ రక్త సంబంధాలు ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం. అన్న, తమ్ముడు, అమ్మ, చెల్లి అని, లేకపోతే భర్త, భార్య. అక్కడ ఏముంటాం? ఎవరిది వాళ్ళకే. అక్కడ అందరం బ్రదర్స్మే పరలోకంలో. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని యొక్క తోడు మీ అందరికి ఉండాలి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా పిలుపు గారికి సువార్తలు మనం అందరం కలిసి ప్రయాసపడతాం. ప్రత్యేకంగా ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి సంఘానికి మీకు నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్,
Praise the Lord. Praise the Lord. Wish you happy New Year. Wish you happy New Year. Wish you happy New Year. చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇప్పుడే వేడుకలు చెప్పాం కదా 2025కి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? 2026వ సంవత్సరంలోకి వచ్చేసాం. హల్లెలూయా. మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగులో చెప్తున్నాను వల్ల. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత కనుక దైవ సేవకులు అలాగే సామేలయ్య గారు మరి వారు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని అయ్యగారు ఖచ్చితంగా చెప్పారండి. హల్లెలూయా. నిర్మోహమాటంగా చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇందులో సందేహం ఏమీ లేదు. మనము పులిపిండిగా ఉంటే ఏ ప్రయోజనం లేదు కదా. హల్లెలూయా. పులిపిండిగా ఉంటే వెంటనే పులిసిపోయి చెడిపోతుంది. హల్లెలూయా. మనం అంతా కూడా ఈ రోజుని కొత్త ముద్దగా తయారయ్యాం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరం మరి మొదటి దినాన మొదటి గడియలలో మనం ప్రవేశించాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఇది మొదలుకొని మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మనం కాపాడాలి అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు పాటించాలి. అలాగే ఆయన మార్గంలో నడవాలి. ఆయన వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే మనము ఈ సంవత్సర కాలం ఆది నుంచి అంతం వరకు కూడాను మనం అందరూ కూడా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం అందరూ కూడా దేవుని యొక్క కృపలో ముందుకు సాగాలి అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ఒక పాట పాడుకుందాం. నూతన సంవత్సరంలో ప్రవేశించాం కాబట్టి మనం ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా. ఏ పాట తీశారు? పాడండి, మీరు స్టార్ట్ చేయండి. ఓకే, పాడండి. స్టార్ట్ చేయండి సార్. ప్రతి ఒక్కరు వచ్చి నూతన పరిచిన దేవా నీ కార్యములు అని పాటపడుచు దేవుని నూతన పరచుము దేవా నీ కార్యములు ప్రతి ఒక్కరు వచ్చి గతించిన సంవత్సరం దేవుడు తన సజీవ రెక్కల కింద మమ్మల్ని కాచి మనలను మన కుటుంబాలను మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రతి ఒక్కరు యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువైన మరొక నూతన సంవత్సర దయాకిరీటమును మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. ఇదిగో తన పాత సంవత్సరంలోనైనా ఇదిగో పాత జీవితమే వదిలిపెట్టి తండ్రి, ఇదిగో కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు నైనా. ఇదిగో నూతనమైన హృదయం నాకు ఈ ప్రభు అంటే ప్రతి ఒక్కరు పడిదమా, ప్రతి ఒక్కరు పడిదమా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల.
సంవత్సరాలు జరుగుచున్నను నూతన పరచు నా సమస్తము సంవత్సరాలు జరుగుచున్నను నూతన పరచు నా సమస్తము సమస్తములు జగములు నీరు ఉచ్చరించు నీకే ఎదురుచుండును మాతని అందించును సమస్తములు జగములు నీరు ఉచ్చరించు నీకే ఎదురుచుండును నూతన పరచు దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచు దేవా నీ కార్యములు నా ఎడల. అందరూ రెండు చేతుల పైకి ఒకసారి దేవుడు మన కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఇదిగో ప్రభువా, గతించిన సంవత్సరంలో అనేక శ్రమలను నేను ఎదుర్కొన్నాను, అనేక బలహీనతలను నేను ఎదుర్కొన్నాను తండ్రి. ఇదిగో నేను ఈ నూతన సంవత్సరంలో అయ్యా ఇదిగో నూతనమైన హృదయం నాకు ఇదిగో నూతనమైన హృదయం నాకు ప్రభు సమకూర్చు ప్రభు. నాకు నూతనమైన ఆలోచనలు నాకు కావాలి తండ్రి అని ప్రతి ఒక్క మనిషి అయ్యా ఇదిగో గతించిన సంవత్సరంలో అయ్యా నువ్వు నాకు అన్నింటిని చూచుచున్నావు. ఇదిగో నువ్వు ఇప్పుడు నువ్వు నాకు ఎన్ని చూచుచున్నావు నైనా. ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించినైనా. ఇదిగో ప్రభా యేసయ్యా ఇదిగో నా ఎన్నిక లేని వారు ఇదిగో ప్రభు అనట అర్హత లేని వారు ఇదిగో మా పాత జీవితమును నేను మాలోంచి తీసివేసి ఇదిగో నూతనమైన జీవితం మేము పొందబట్టుకు సహాయం చేయాలి. అడిగిదమ్మా దేవుడమ్మా, ఎవరు మౌనం ఉండే సమయం కాదు. ప్రతి ఒక్కరు దేవుని అడిగిదమ్మా, ఇదిగో నా పాత జీవితాన్ని నాలోంచి తీసివేసి నూతనమైన ప్రభా జీవితాన్ని నాకు అనుగ్రహించు, నూతనమైన ఆలోచనలు నాకు అనుగ్రహించు. దేవుడు మనలందరినీ చూస్తున్నాడు ఈ సమయంలో. యేసయ్యా ఇదిగో తండ్రి నేను మా పై వేసదరంగా చూడటం లేదు, ఇదిగో మా హృదయం మాత్రమే నువ్వు చూచుచున్నావు అయ్యా. నీకు స్తోత్రములు. మమ్మల్ని దర్శించి మమ్మల్ని నూతన పరిచయం స్తోత్రాలు. మా ఆలోచన నూతన పరిచయం, మా హృదయం నూతన పరిచయం తండ్రి. ఇదిగో తండ్రి ఒకవేళ ఇదిగోనైనా ఇంకా ప్రభావం మేము మా బాప్తిసం తీసుకోకుండా ఇంకా వెనకబడి వేరుస్తున్నామేమో తండ్రి. ఇదిగో నేను ఈ నూతన సంవత్సరం అయ్యా ఇదిగో నేను బాప్తిసం తీసుకోవడానికి సహాయం చేయను. వారికి ప్రతి ఒక్కరు స్థుతించాలి, ప్రతి ఒక్కరు స్థుతించాలి, ఆయన ఆరాధించాలి. ఈ సమయం పోతే మనకి ఈ రోజు మనకి రాదు అని దేవుని అడిగాము. అయ్యా ఇదిగో అమూల్యమైన సమయమును నాకు ఇచ్చావు నాయనా. ఇదిగో అమూల్యమైన సమయమును నాకు ఇచ్చావు. ఇదిగో నీ సన్నిధానములో గడపడానికి నువ్వు నాకు సహాయం చేస్తావు. ఇదిగో ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో నన్ను దర్శించు, నీ ఆత్మతో కుమ్మరించు, నీ పరిశుద్ధాత్మ శక్తి మా అందరి మీద కుమ్మరించు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు, రాజులకు రాజా నీకు స్తోత్రములు, సర్వోన్నతుడా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మాలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి మాకు విడుదలను గ్రహించు తండ్రి ఈ రాత్రి కాల సమయములు. అయ్యా మా కుటుంబంలో సమాధానం లేదు, ఇదిగో మా కుటుంబంలో సమాధానం కలిగించు ప్రభువా. ఇదిగో నేను అప్పుల సమస్యలతో అనేక సమస్యలతో ఇబ్బంది పడుచున్నాం, బలహీనతలతో ఇబ్బంది పడుచున్నాం. ఇదిగో నేను నూతన సంవత్సరంలోనైనా ఇదిగో తండ్రి నేను మమ్మల్ని తండ్రి అభిషేకిస్తున్నాను. ఇదిగో నేను మమ్మల్ని స్వస్థపరుస్తున్నామని మేము నమ్ముచున్నాము నైనా. నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిద్దాం స్తుతిద్దాం స్తుతిద్దాం. అయ్యకు నేను మా సంఘం ఇంకా మీరు బలపరిచింది. అనేక ఆత్మలన్నీ సన్నిధానములో అయినా అయ్యా నిన్ను స్తుతించుకోవడానికి సహాయం వచ్చాయి. నీ దాసుల జీవనయాగిని గంచేయి, నిన్న సేవకుల జీవనయాగిని గంచేయి. ఇదిగో నేను విడుదల వచ్చిన మా కుటుంబాల జీవనయాగిని గంచేయమని అడిగిదమా అడిగిదమా. ఈ సమయంలో అనేక మంది చాలా ఇబ్బందులు బలహీనంతో ఉన్నారు. కానీ రాత్రి కాల సమయంలో మనమందరం ధన్యులమై, ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం చేతులు పైకెత్తుదామా ఒకసారి. ఇదిగోనైనా నీ వైపు కళ్ళతో మా కన్నులు తెచ్చున్నాము. ఇదిగో మాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది. ఇదిగో కేవలం నీవే మా సహాయకుడు, నీవే మా ఆరాధికుడు, నీవే మా ఆదరణకర్త. ఇదిగోనైనా ఈ నూతన సంవత్సరంలో
అయ్యా యేసయ్యా నీ వైపే మా హస్తములు చాపుచున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమైనా నీకు స్తోత్రములు తండ్రి. అడిగిదా మా అడుగుడి ఇవ్వబడి ఎదబడి దొరకబడమని దేవుడు వాక్యం. రాత్రి కాల సమయంలో అడిగిదమ్మా దేవుడు, నీకున్న బలహీనత, నీకున్న శోధన, నీకున్న ఆలోచన సమస్తము దేవుడు ఈ రాత్రి కాల సమయంలో అయ్యా ఇదిగో నా సమస్తమును నూతన పరీక్ష, నా హృదయమును నూతన పరీక్ష, నా ఆలోచనను నూతన పరీక్ష ప్రభా అని ప్రతి ఒక్కరు అడిగిదాం స్తుతిద్దాం. దేవుని మన మధ్యగా ఆహ్వానిద్దాం ఈ రాత్రి కాల సమయంలో. ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రములు, ఆరాధనకి యోగ్యుడా నీకు స్తోత్రములు. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిద్దాం. చప్పట్లతో అయినా ఆనందమా ప్రతి ఒక్కరు చప్పట్లు పడదాము గంభీరంగా. యేసయ్యకు వినబడాలి ప్రతి చప్పట్లు. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నీవే రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకున్నాం. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఎంతిది బంగారమును అది నీకు సాటిగా రారా. ఎంతిది బంగారమును అది నీకు సాటిగా రారా. బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ఘనమున్నను అది నీకు సాటిగా రారా. కోట్లు కోట్లుగా అది నీకు సాటిగా రారా. ఘనమంతా నీవే యేసయ్యా, నా ఘనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రారా. ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రారా. ప్రేమమయా యేసయ్యా, నా ప్రేమమయా యేసయ్యా, నీవే నాకు. రెండు చేతులు పైకి, ప్రతి ఒక్కరు రెండు చేతులు. నీవే నాకు చాలు. మరొకసారి నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అందరం కొద్ది సమయం మౌనంగా ఉంది. ఈ లోకంలో ఉన్నది నాకేమి శాశ్వతం కాదునైనా, నీవిచ్చేది నాకు శాశ్వతమైనది. ఇది ఈ రాత్రి కాల సమయంలో ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో మమ్మల్ని దీవించినైనా. ఇదిగోనైనా మాకున్న ప్రతి సమస్యల నుంచి మాకు విడుదలని, ఇదిగోనే నూతనమైన సంవత్సరంలో అయ్యా ఇదిగోనైనా మాకు ఇంకా జ్ఞానము బోధలో ఉన్నది నైనా. ఇదిగోనైనా మాకు మంచి జ్ఞానం అనుగ్రహించి, ఇదిగో మేము వెళ్తున్న మార్గాలలో అయ్యా మేము చేస్తున్న పనులలో, మేము ప్రయాసపడుతున్న ప్రయాసలో సమస్తంలో నువ్వు మాకు తోడైంది ప్రభావం. ప్రతి ఒక్కరు అడిగమా
అడిగమ్మ, నీకన్నిటిని చూచుచున్న దేవుడు, నీకన్నిటిని నాట్యంగా మారుస్తున్న దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మనందరికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. నమ్ముదమా? నమ్మిన వాళ్ళని చెప్పబడదామా? దేవుడు నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు ఆయా 20వ సంవత్సరం ఏ రీతిగా అయితే మారిపోయిందో 20వ మా స్థితిని కూడా వాటి రీతిగా మార్చు ప్రభు అని అడిగిదామా దేవుడు. స్తోత్రం పరిశుద్ధురాలి ప్రభువు. హల్లెలూయా. చేసి అందరు కూర్చుందాం. అందరూ ఒకసారి ఒకరినొకరు కరచాలనం చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. అందరూ ఒకరి ఏళ్ళలో ఒకరు ప్రేమ కలిగి కావలించుకోండి. హల్లెలూయా. సెకండ్ ఇచ్చుకోండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఆనందంగా చెప్పుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. 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 Praise the Lord. నేను ఇక్కడి నుంచే మీకు అందరికీ చెప్తున్నాను, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సమయం లేదు ఒక్కొక్కరిని కలవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 వాక్యాలు చదువుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. మనం అందరము సజీవులుగా ఉన్నాము అంటే కేవలం ఆయన కృప. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న చేతుల పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా సంతోషంగా ఉన్నాను మీ అందరినీ చూసి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ చరణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. అమ్మా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 మరొకసారి చదవండి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము జలకరించుచున్నట్టున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ కృపా సంఘములో
సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేశాడు దేవుడు. మరి మన జాడలు ఎలా ఉన్నాయి? సారవంతంగా ఉన్నాయా? మన జీవితాలు సారవంతంగా ఉన్నాయా? చెప్పాలి. గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా ఎలా ఉంది? ఈ క్షణం మర్చిపోను. హల్లెలూయా. మనం ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో నష్టాలు చూసాం, ఎన్నో భయంకరమైనటువంటి స్థితిలో నుంచి మనం వచ్చాం. ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో దేవుడు మనకి ఏమిచ్చాడండి? దయా కిరీటం ఇచ్చాడు. హల్లెలూయా. దయా కిరీటాన్ని ధరించుకున్నటువంటి మనము ఆయన యొక్క అడుగు చాడలలో లేక ఆయన యొక్క మరి రెక్కల చాటున భద్రపరచబడి సంవత్సరాది నుంచి సంవత్సరం వరకు ఆయన కృపలో భద్రపరచబడాలి అంటే ఇదే మనకి సరైన సమయం. హల్లెలూయా. ఇప్పుడే మనం ఒప్పుకోలు చేసుకుందాం మన దేవుడితో. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఈ దినాన మనకి ఇచ్చినటువంటి దయా కిరీటాన్ని మనం ధరించుకొని మన సారం ఎలా ఉండాలంటే విస్తరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక అయ్యగారు చెప్పారు, ఎవరైనా పక్కోడు బాగుంటే మనం వార్చలేమంట. అది నిజమా? నిజంగా క్రైస్తవులు అలాగే చేస్తారా? చెప్పాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈర్ష్య కలిగి ఎంత మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. ఎంచేతంటే దేవుడు ఎవరికి తగినటువంటిది వారికి దయచేస్తాడు. హల్లెలూయా. మనకు ఒక సామెత ఉంది, ఎంత గాలికి ఎంత చెట్టుకి అంత గాలి అని. హల్లెలూయా. పెద్ద చెట్టుకి పెద్ద గాలి ఇస్తుందంట, చిన్న చెట్టుకి చిన్న గాలి ఇస్తుంది. మరి ఈ చిన్న చెట్టు పెద్ద గాలి ఇవ్వాలంటే ఎలా ఇస్తుంది చెప్పండి? అప్పుడు ఈ చిన్నగా ఉన్న నువ్వు ఆ పెద్ద చెట్టులా ఎదగడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ గాలి కూడా నీకు వేయగలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఈ చిన్నగా ఉన్న నువ్వు అమాంతంగా పైకి వెళ్ళాలంటే కుదరదు ప్రియమైనటువంటి. కాబట్టి మనం ఏమనాలి? దేవుడా, నీవు వాళ్ళని ఆశీర్వదించిన రీతిగా నన్ను కూడా ఆశీర్వదించు నాయనా అని అడగాలి. అంతే తప్ప ఈర్ష్య పడకూడదు. ఈర్ష్య పడితే ఏమవుతుందో తెలుసా? మొదట్లోనే కూలిపోద్ది. హల్లెలూయా. ఆ చిన్న చెట్టు ఆ పెద్ద చెట్టుగా ఎదగాలంటే దానికి కావాల్సింది సారం. హల్లెలూయా. ఆ సారం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని మాటలున్నాయి కింద. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందము నడుకట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక మెట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. సస్యం అంటే ఏంటంటే పచ్చదనం. హల్లెలూయా. ఎడారిలో పచ్చదనం రావాలంటే వస్తుందా? రాదండి. హల్లెలూయా. మనం ఎంత శ్రమ పడినా రాదు. మీరు చూస్తున్నారు రోడ్ల మీద పక్కనే పచ్చగడ్డి వదిలేస్తున్నారు, ఇల్లు పచ్చగా ఉండడానికి కార్పెట్లు వేస్తున్నారండి. హల్లెలూయా. కార్పెట్లు వేసి జనాలకు చూపిస్తున్నారు మేము పచ్చగా ఉన్నామని. హల్లెలూయా. ఏముంది అక్కడ? ఏమీ లేదు, పై పూత. హల్లెలూయా. నేను 3 వేసాను, ఒకటి లోపల, రెండోది, మూడోది. హల్లెలూయా. లోపడుతుంది కనపడుతుందా మీకు? కనిపించట్లేదు. రెండోది కనపడుతుందా? కనిపించట్లేదు. మూడోది బొత్తాలు పెట్టలేదు కానీ కనిపెడుతుంది. కాబట్టి లోపల ఏముందో మనకి కనిపించకుండా ఏం చేస్తున్నారండి? పై పూతలు పోస్తున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఒకవేళ మన జీవితాలు కూడా అలా పై పూతలుగా ఉన్నాయా, లేకపోతే సస్యముతో సారవంతంగా ఉన్నాయా? హల్లెలూయా. మరి కాలువ పక్కన ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయండి? ఎందుకు? నీళ్ళు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి కాబట్టి. హల్లెలూయా. మరి ఇక్కడ ఒక తుమ్మ చెట్టుని పెంచడానికి కొన్ని వేల దినాలు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఒక తుమ్మ చెట్టుని. హల్లెలూయా. అవి ఒక పిచ్చి మొక్కలుగా మనకి మొలుతూ ఉంటాయి ఇండియాలో. అవును కదండి? కొట్టి అవతల పాడేస్తాం. ఏంటి దీనివల్ల ప్రయోజనం అని. కానీ ఇక్కడ ఎంతో ధనం హెచ్చిస్తున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం కూడా మన జీవితాల్లో అయిన దానికి కాని దానికి ఎంతోగానో ఖర్చు చేసుకొని, లేకపోతే
ఏమంటారు దుబారా చేసుకొని మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా పచ్చిక పట్లు వస్త్రం వలె ధరించును. చూడండి, ఎప్పుడైనా మీరు గొర్రెల మందలు చూసారా? హల్లెలూయా. ఆ గొర్రెల మందలు చూడడానికి పిల్లలు ఎంత చక్కగా ఉంటాయో తెలుసా అండి, ఎంత అందంగా ఉంటాయో తెలుసా? హల్లెలూయా. గొర్రె పిల్లలు చూసారు ఎప్పుడైనా మీరు? చిన్న చిన్న పిల్లల్ని ఎంత బాగుంటాయో తెలుసా అండి? కాబట్టి అలాంటి గొర్రె పిల్ల జీవితాన్ని కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. గొర్రె ఏంటండి, ఏమంటారు, కషాయం నమ్ముతుంది అంటారు. ఎందుకు తెలుసా? దానికి అమాయకత్వం, పాపం ఏమీ తెలియదు. హల్లెలూయా. ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళిపోతుంది. అదే మేకనాలు అనండి, దాన్ని లాక్కెళ్ళాలి. అవునే కదా, మేకని లాక్కెళ్ళాలి, కానీ గొర్రె పిల్లని లాక్కెళ్ళాల్సిన అవసరత లేదు. ప్రియమైనటువంటి పిల్లలు, హల్లెలూయా. మనందరినీ కూడా మనల్ని అందరూ గొర్రెలు అని పిలుస్తూ ఉంటారు మన భారతదేశంలో. క్రైస్తవుల్ని గొర్రెలు రా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి గొర్రెల్లాగా మీరు నిస్వార్థమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి తప్ప మరీ అమాయకంగా ఉండి సాధారణ చేతిలో మీరు బానిసలు కాకూడదని ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు హితవు చెబుతూ ఉన్నది దేవుని వాక్యం. హల్లెలూయా. అన్నియు సంతోషతోని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. చూడండి, సృష్టిలో దేవుడిచ్చిన ప్రతిదీ కూడా శ్రేష్టమైనదే. ఎందుకంటే ఆది కాండంలో ఆయన సృష్టించినటువంటి ప్రతి దాన్ని కూడా ఆయన ఏం చేశాడు? ఇది మంచిది అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. దేవుడు చేసిన ప్రతిదీ ఈ భూమి మీద మంచిదే, కానీ మానవుడే దాన్ని పాడు చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత గొప్పదంటేనండి, మరి ఎందరినో మరి భయంకరమైనటువంటి స్థితిలో బ్రతికినటువంటి వారిని, నరహంతకుల్ని, దొంగల్ని, వ్యభిచారుల్ని, బందిపోటుల్ని మార్చగలిగింది దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని మీరు చేతపట్టుకొని కనుక బయలుదేరినట్లయితే ప్రియమైనటువంటి బిడ్డలారా, అదే మన ధ్యేయం అయితే, అదే మన ధ్యానం అయితే, అదే మన కోరిక అయితే, సంవత్సర ఆది నుంచి సంవత్సరాంతం వరకు కూడా నన్ను కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ప్రియమైనటువంటి బిడ్డలారా, చూడండి, ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమైను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? సమస్తము నూతనం కావాలి మన జీవితంలో. పాతి అని వదిలేద్దాం. పగలతో ఉన్నారా? వదిలేద్దాం. ఈర్ష్యతో ఉన్నారా? వదిలేద్దాం. పాపంలో ఉన్నామా? వదిలేద్దాం. ఇంకా రోగాలతో రొచ్చులతో ఉన్నామా? దేవుణ్ణి అడుగుతాం. హల్లెలూయా. ప్రతిదీ మన నుంచి వేరుపరచడానికి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, వాక్యాన్ని మనం కనుక వివరంగా నిశితంగా మనం పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథంలోను మరి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మానవుడి కోసం దేవుడు ఏర్పాటు చేసినటువంటి అనేక అద్భుతాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి బిడ్డలారా, చదవచ్చినటువంటి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని తప్పక చదవాలి. కనీసం రోజుకి ఒక వాక్యమైనా చదవగలగాలి. హల్లెలూయా. ఒక లైన్ అయినా చదవండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం స్టార్ట్ చేసి మీకు అంతకే సమయం లేకపోతే ఒక అధ్యాయం లేక 2-3 పేరాలైనా చదివి దాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. చదివి వదిలేయడం కాదు. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం చదువుతామో వాటి యొక్క భావం ఏమిటో దేవుణ్ణి అడిగి మనం వాటిని గ్రహించగలిగితే ప్రియమైనటువంటి బిడ్డలారా, మన జీవితాల్లో ఏ విధమైనటువంటి పొరపక్షాలు కానీ పొరపాట్లు కానీ జరగడానికి వీలు లేకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఎంతమందికి బైబిల్ చదివే అలవాటు ఉందో నాకు తెలియదు, కానీ దయచేసి బైబిల్ చదవండి. నాకు కూడా నేను సేవకుడిగా ఉన్నప్పటికీ కూడా నేను బైబిల్ చదువుదామని ఒక 2-3 లైన్లు లేక ఒక అధ్యాయం చదివేటప్పటికి వస్తాడు వెనక నుంచి ఒకడు. హల్లెలూయా. చాలే ఇక పడుకో అన్నట్టు. హల్లెలూయా. బహుశా మీకు అందరూ కూడా ఆ పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం ప్రథమంగా
మనం సమయం ఇవ్వాలి. హల్లెలూయా. తర్వాత ప్రార్థన. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవునితో ఒడంబడిక చేసుకుందాం. ఇది మొదలుకొని ఆయన రాకడ పర్యంతం వరకు కూడాను దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మన ప్రతి జీవితంలో మనకి ఎదురవుతున్న ప్రతి సమస్యని కూడా జయించాలంటే కేవలం ప్రార్థనతోటే మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మన ఎన్ని ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పనులున్నా, ఏదున్నా కూడాను దేవుని వాక్యం మరొక చదవాలి. హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, అన్నీ నూతనమయ్యను. హల్లెలూయా. మనం నూతనంగా అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మనం చదవడానికి ఇష్టపడాలి ప్రియమైనటువంటి బిడ్డలారా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి సమయం ఇప్పుడే 12:30 కావస్తుంది. ఇంత సమయం మన దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఎందుకున్నాం మనం? హల్లెలూయా. దేవుని కొరకున్నాం, అంతేగాని మన ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు, మనం ఏదో ఇక్కడ ఏదో చేయాలని అది ఇది కాదు ప్రియమైనటువంటి బిడ్డలారా. కాబట్టి మన పాత జీవితాన్ని వదిలిపెడదాం, అన్ని కొత్తగా మన జీవితంలో మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మనం అనుసరిద్దాం. హల్లెలూయా. ఇందాక అయ్యగారు చదివించారు 1 కొరింథీ 5:7 కూడా, మీరు పులిసిన పిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవ్వడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. పులిసినటువంటి పిండిని ఏం చేస్తారు? పారవేస్తారు కదండి. అది ఎందుకని ఉపయోగపడుతుందా? తినడానికి ఉపయోగపడుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మనం కొత్త పిండి కలిగి ఉండాలి, కొత్త ముద్ద కలిగి ఉండాలి. ఆ కొత్త ముద్దతో చేసుకున్నటువంటి ఆహారం శ్రేష్టమైంది, అది ఆరోగ్యానికి మంచిది. అలాగే దేవుని యొక్క వాక్యం మన హృదయానికి, అలాగే మన శరీరానికి, మన మనస్సుకి, మన యొక్క మేధస్సుకి కూడాను పదును పెడుతుంది దేవుని వాక్యం. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తదిగా మనం చదువుతూ ఉండాలి, కొత్తదిగా నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని గ్రహించుకుంటూ ఉండాలి, దాని యొక్క భావన బట్టి మనం నడుచుకుంటూ ఉండాలి. అంతే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి గడిచిన దినాలలో మరి గడిచిన 2025 సంవత్సరంలో మన ఏది సమస్య ఉన్నప్పటికీ కూడాను ఈ 2026లో దేవుడు వాటిని అన్నిటినీ మీ నుంచి తీసివేయును గాక. ఆమేన్. హల్లెలూయా. అనారోగ్యం ఉందా? దేవుడు మీకు ఆరోగ్యం దయచేయును గాక. అప్పుల బాధలు ఉన్నాయా? వాటిని తీర్చుకోవడానికి దేవుడు కృప చూపును గాక. నీకు ఇల్లు లేదా? దేవుడు మీకు ఇల్లు ఇచ్చును గాక. హల్లెలూయా. మీకు ఉద్యోగం లేదా? మీకు ఉద్యోగం ఇచ్చును గాక. మీకు అకామ లేదా? దేవుడు మీకు అకామ దయచేయును గాక. అన్ని నూతనం. మీకు సంతానం లేదా? సంతానం దయచేయును గాక. హల్లెలూయా. ఇంకా వివాహం కాలేదా? దేవుడు వివాహం చేయును గాక. ఇది సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు ఎక్కడో ఏర్పాటు చేసి ఉంటాడు అని బయలుపరచును గాక. ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన కార్యాలు ఎన్నో దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దయచేసి మరి ప్రభువుని మనం ఏడుకుందాం. ఆయన మన జీవితాల్లో గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించి ఆయన రాకడ పర్యంతం కూడాను మనందరినీ కూడా ఆయన రెక్కల చాటును కాచి దాచి కాపాడును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. అధ్యక్షులు వారు ఎక్కున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటలు ఇంతవరకు మీరు విన్నారు కాబట్టి ఏమి నూతనమైంది మన జీవితంలో? ఏమైనా వచ్చాయి చెప్పాలి. నూతనంగా బట్టలు వేసుకున్నాం కదా, ఏంటన్నా? నూతనంగా బట్టలు వేసుకున్నాం అంతే. నూతనంగా ఏమీ లేదా? ఉన్నదా? కోవిడ్ అక్కడే ఉన్నదా? ఇండియా ఎక్కడే ఉన్నదా? ఏముంది నూతనది చెప్పండి. నూతనది ఏమి లేదు. నూతనది ఏమైనా ఉన్నదంటే ఒకటే, నీ మారు మనసు. అది ఎప్పుడైతే జరుగుతుందో నీ జీవితంలో అదే నూతనమైనది. దేవుడు మనం దీవించిన కాక. ఎఫ్సిబా గారు పాట పాడుతుండగా మన కుర్రలందరూ వచ్చి ఆ కానుకల విషయంలో అదేవిధంగా వాగ్దానం కూడా సర్దుబాటు చేయండి. ఓకే. ఎఫ్సిబా గారు రావాలి.
ప్రభునామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. శక్తి